హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏమైనా పాడైపోయిన ఫోటోల్ని మనం రిపేర్ చేయడం ఎలా అనేది వన్ క్లిక్తో ఈరోజు ట్యూటోరియల్ చెప్పబోతున్నాను. చూడండి, టాపిక్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డ్యామేజ్ ఫోటోలు ఏవైనా ఉంటాయి కదా, అవి మనం క్లియర్ చేయడానికి అనమాట చెప్తాను. ఇది చాట్ జీపీటీలో మన డ్యామేజ్ ఫోటో బ్రౌజ్ చేసుకోవాలి. ఇలాగా ఇది మనం సెల్తో చేయొచ్చు, మన ల్యాప్టాప్ కంప్యూటర్లో కూడా చేయొచ్చు. ఇలా ఇమేజ్ బ్రౌజ్ చేసుకున్న తర్వాత ఫిక్స్ ద ఇమేజ్, రిపేర్ ద డ్యామేజెస్ ఫ్రమ్ ద ఫోటో అనేసి మనం టైప్ చేసుకోవాలన్నమాట. ప్రాంప్ట్ మన మొబైల్లో కూడా చేయొచ్చు, చాట్ జీపీటీ యాప్ ఉంటే. అలా ఇచ్చేసినాక ఇలా జస్ట్ అది అప్లోడ్ కొట్టామనుకోండి ఫోటో, ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి అది ప్రాసెసింగ్ అవుద్ది. ఇమేజ్ కొంచెం సేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకి మొత్తం అది డ్యామేజ్ అంతా క్లియర్ అయిపోయి ఇమేజ్ రెడీ అవుద్ది అనమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుమార్ ఏఎఫ్ఎక్స్ ఛానల్. ఇటువంటి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా ఫోటో వచ్చేస్తుంది. అది మన మొబైల్లో అయినా సేమ్, మనకి ల్యాప్టాప్లో కంప్యూటర్లో అయినా సేమ్. ఇది చాట్ జీపీటీ యాప్ మొబైల్తో చేయాలనుకుంటే. కంప్యూటర్లో అయితే చాట్ జీపీటీ వెబ్సైట్లో మన మెయిల్ ఐడితో లాగిన్ అయినాక ఇట్లా ఇవ్వండి, ఫోటో బ్రౌజ్ చేసి వీడియో లెంత్ ఎక్కువ వద్దని డైరెక్ట్ షార్ట్ కట్లో చెప్పా. ఫోటో అప్లోడ్ చేయాలి, డ్యామేజ్ క్లియర్ చేస్తుంది. కావాలంటే ఇంకొక ఫోటో చూపిస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక ఫోటో, డ్యామేజ్ అయిన ఫోటో తీసుకుందాం. మళ్ళీ లేదంటే అదే ఫోటో తీసుకొని ఇప్పుడు ఇది మనం కలర్ చేయాలనుకోండి, దానికి ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. రిజిస్టరేషన్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆ ప్రాంప్ట్ నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని ప్రాంప్ట్ రెడీ చేసుకున్నా. ప్రాంప్ట్ ఇస్తాను చూడండి. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఫోటోని మళ్ళీ ఇస్తుంది అనమాట, రిజిస్టరేషన్ చేసి. అది రిజిస్టరేషన్ చేసే వరకు వెయిట్ చేయాలి. ఇదేంటంటే ఈసారి మనకి అది రీస్టోరేషన్ అవుతుంది, అలాగే కలర్లో కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ డ్యామేజ్ క్లియర్ చేసింది కదా, ఈసారి కలర్లోకి కూడా మార్చేసి ఇస్తుంది అనమాట. చూడండి, కలర్లోకి మార్చేసి ఇచ్చింది ఫోటో. కాకపోతే కొన్నిసార్లు అవి ఫేస్లో ఎగ్జాక్ట్గా రావు, కొన్నిసార్లు పర్లేదు, యాజ్ టీజ్ వస్తాయి. ఒకటే ప్రాబ్లం అవుతుంది. కాకపోతే పర్లేదు, న్యాచురల్ ఫేస్ దగ్గరగానే తీసుకొస్తుంది మళ్ళీ చాట్ జీపీటీ. కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నెట్ స్పీడ్ని బట్టి కొన్నిసార్లు ఫాస్ట్గా అయిపోద్ది, కొన్నిసార్లు చాట్ జీపీటీతో ఇంకా వేరే ఫోటోని కూడా చేద్దాం రిజిస్టరేషన్. కాకపోతే ఇంతకుముందు ప్రాంప్ట్ అవి ఇచ్చాం కదా, ఈసారి అవేం లేకుండా సింపుల్గా ఫోటో బ్రౌజ్ చేసేసి రిజిస్టర్ దిస్ ఇమేజ్ అని ఇద్దాము. అయినా సేమ్ మళ్ళీ అలానే హై క్వాలిటీతో మనకి మొత్తం రిపేర్ చేసేస్తుంది అనమాట. హోల్డ్ ఫోటో డ్యామేజ్ ఇప్పుడు మళ్ళీ వేరే పెడదాం. స్టార్టింగ్ ఒకటి పెట్టాం కదా, అది కాకుండా సార్ డిఫరెంట్ ఫోటో ఏదైనా బ్రౌజ్ చేద్దాం. ఇంతకుముందు గ్రూప్ ఫోటో పెట్టాం కదా, అది కాకుండా ఈసారి వేరే ఫోటో పెడదాం. డ్యామేజ్ ఫోటోని మొత్తం రిపేర్ చేయమని చెప్దాం. బ్రౌజ్ చేసుకున్నాక ఇలాగా రిజిస్టరేషన్ దిస్ ఇమేజ్ అని పెడదాం. ఇది మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు, మనకి కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. చాట్ జీపీటీని యూజ్ చేసి నేను చేస్తున్నా. చూడండి, ఆ రిజిస్టరేషన్ చేస్తుంది అనమాట. ఆ ఫోటో డ్యామేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసి పెడుతుంది అనమాట. క్లియర్ చేసే వరకు కొంచెం వెయిట్ చేయాలి మనం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుమార్ ఏఐఎఫ్ఎక్స్ నా ఛానల్ నేము. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం వెయిట్ చేయాలి, ప్రాసెసింగ్ కొన్నిసార్లు చాలా ఫాస్ట్ అవుద్ది, కొన్నిసార్లు లేట్ కూడా అవుద్ది. మనకి మొత్తం ఫోటో ఆ ప్రాసెసింగ్ అయిపోయినాక కంప్లీట్గా అది ఓపెన్ అవుద్ది, ప్రివ్యూ అవుతుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. చూడండి, అది మొత్తం రిపేర్ చేసి పెట్టింది ఆ ఫోటోని. కొన్నిసార్లు సేమ్ వచ్చేస్తాయి న్యాచురల్గా, అందులో ఎలా ఉన్నాయి ఫేస్ సేమ్ అలా వచ్చేస్తుంది. కొన్నిసార్లు చేంజెస్ అవుతాయి లైట్గా,
ఏమైనా ఐస్ కానీ అంటే కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి, అందులో ఎలా ఉందో అలానే వస్తుంది సేమ్ యాజ్ టీజ్గా. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా వచ్చింది న్యాచురల్గా, మనం ఏదైతే ఒరిజినల్ ఫోటో ఉందో సేమ్ అలానే వచ్చింది. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుమార్ ఏఎఫ్ఎక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.